మీకు ఆ విజువల్ పరంగా కానీ చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. సో గామి చూశానండి. సో విశ్వక్సేన్ గారికి ఇది ఒక కల్ట్ మూవీ. అస్ పార్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ విశ్వక్సేన్ గారికి ఒక కల్ట్ మూవీ. ఈవెన్ దో విశ్వక్సేన్ గారు ముందే చెప్పారు మూవీలో సాంగ్స్ ఉండదని చెప్పేసి. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు? ఈవెన్ దో నేను బుక్ మై షోలో బుక్ చేయాలనుకుంటే కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? హౌ దే గివెన్? జస్ట్ ఫోటోలు చూపిస్తారు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూపిస్తున్న మాత్రాన ఏ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు అనేది నాకు అర్థం కాలేదు. ఏ సినిమా అంటే గామి, విశ్వక్సేన్ గారి గామి చూసాం. గామి నాకైతే యావరేజ్, బిలో యావరేజ్ కింద చెప్తా. యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్. ఎందుకు అంటే మంచి కంటెంట్, చాలా మంచి కంటెంట్, సూపర్ విజువల్స్, నిజంగా హాలీవుడ్ రేంజ్ విజువల్స్. కానీ కంటెంట్ని డెలివర్ చేయడంలో, పబ్లిక్ ముందుకు ప్రాపర్గా తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారని చెప్తాను. సో అంత ల్యాగ్ ఉండకూడదు. ఎప్పుడైతే మనకు సినిమా ఒక పాయింట్ దగ్గర బోర్ మొదలవుతుందో సినిమా అక్కడితో అక్కడ ఆగిపోయినట్టే. సో ఆ బోర్ ఫీలింగ్ వచ్చేసింది నాకు. స్టార్టింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి, కానీ టైం 2 hours 20 minutes అక్కర్లేదు ఈ సినిమాకి. 1 hour 50 minutes 2 hours క్లోజ్ చేయొచ్చు. కంటెంట్ ఆ ముందే ప్రేక్షకుడికి, ఆలోచించేవాడికి అర్థమైపోతుంది స్టోరీ ఏంటి. విశ్వక్సేన్కి హిట్ పడలేదు. హిట్ అయితే కాదు అంటే విజువల్స్ పరంగా హిట్, ఆయన యాక్టింగ్ పరంగా హిట్, అండ్ ఆయన తీసుకున్న క్యాస్ట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ హిట్. బట్ స్టోరీని పబ్లిక్కి తీసుకురావడంలో ఫ్లాప్. అవునన్నా, అంటే కొత్తగా ట్రై చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. విశ్వక్సేన్ అన్న నుంచి అయితే